స్వామి శరణం. ఈ దేవాలయాన్ని ఇది అనకాపల్లి గౌరపాలెం గౌరీలకు సంబంధించింది, గౌరవ జాతికి సంబంధించినది. 1942 సంవత్సరంలో పెద్దలు పిల్ల చిన్నపరదేశ్ నాయుడు గారి చేతుల మీద అప్పటి చైర్మన్ గారైన దాడి భోగలింగం నాయుడు గారి ఆశీస్సులతో వారు మున్సిపాలిటీ నుంచి కేటాయించిన ఈ భూమిలో ఈ దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పుడు గౌరవ జాతికి సంబంధించిన పెద్దలందరూ కూడా 500 రూపాయల విరాళాలతో స్టార్ట్ చేసిన ఈ దేవాలయం సుమారు 1 ఎకరం భూమిలో ఉన్న ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. గౌరీమాతని, కులదేవతని గౌరీమాతని పంచాయతీ దేవాలయం అన్నమాట. ఇది అంటే విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, మా కులదేవత అయిన గౌరీ కులదేవత అయిన గౌరీమాత, లక్ష్మీనారాయణులు, సూర్య భగవాను కలిపి పంచాయతీ దేవాలయం. అంటే 5 దేవాలయాలు విశేషంగా ఒకే చోట ప్రతిష్ఠ చేసి ఈ దేవాలయం కట్టడం జరిగింది. ఈ దేవాలయానికి అప్పటి నుంచి కూడా విశేషమైన పూజలు, ఎంతోమంది గౌరవ జాతీయుల్లో ఉన్న ప్రముఖులందరూ కూడా అధ్యక్షులు, కార్యదర్శులు అవ్వడం జరిగింది. ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ ఇందులో అంతర్భాగంగా గత 37 సంవత్సరాలు అయింది. అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ పెద్దలు అక్కడ క్రీస్తు మల్ల విశ్వనాథ్ గారు, మల్ల వెంకటరావు గారి చేతుల మీదుగా అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉత్తరాంధ్రలోనే ఎక్కడా లేని విధంగా రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ విగ్రహానికి మా వంతు కృషిగా అయ్యప్పలో భక్తులచే విరాళాలతో స్వామివారికి ఎక్కడా లేని విధంగా 108 తులాల బంగారంతో స్వామివారి బంగారు తాపడం కూడా చేయించడం జరిగింది. ఆ విశేషాలన్నీ ఇప్పుడు మీకు దేవాలయంలో చూపించడం జరుగుతుంది. స్వామి శరణం, స్వామి శరణం. ఆఫీసులో పెద్దలు పిల్ల పెద్దపరదేశ్ నాయుడు గారు, మల్ల అప్పలనాయుడు గారి చేతుల మీదుగా భగవాన్ స్వామి చిన్న సద్గురునంద మహర్షుల వారిచే గౌరీ పంచాయతీ దేవాలయం శంకుస్థాపన జరిపడింది 1947లో. ఈ అంతా కూడా గౌరీ సేవా సంఘం పెద్దలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు వీళ్ళందరూ కూడా దేవాలయం ప్రముఖులు. ఆయన క్రీస్తు శ్రీ దాడి భోగలింగం నాయుడు గారు, ఆయన ప్రోత్సాహంతో ఈ దేవాలయం అంతా కూడా అభివృద్ధి చెందింది. పెద్దలు శ్రీ కొనతాల సుబ్రహ్మణ్యం గారు, భక్త సంఘం అధ్యక్షులు, గౌరీ జాతీయుల్లో ఆనిముత్యం లాంటి ఈయన చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో దేవాలయాలు, ఎన్నో కళాశాలలు, ఎన్నో దేవాలయాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. మహానుభావులు, గౌరవ జాతీయుల్లో మహానుభావులు వీళ్ళందరూ కూడా శ్రీ గౌరీ పంచాయతీ దేవాలయంలో అంతర్భాగమైన శ్రీ అయ్యప్ప దేవాలయం పెద్దలు క్రీస్తు మల్ల విశ్వనాథం గారు, మల్ల వెంకటరావు గారు ప్రతిష్ఠ చేశారు. ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసి సుమారు 37 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 37 సంవత్సరాల్లో మేము గత 30 సంవత్సరాలుగా ఇక్కడ మాలదానం చేస్తూ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మా గురుస్వాములు బుద్ధ నౌకాపర గారు, కాండ్రేగల ఈశ్వర గురుస్వామి గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేషంగా 2010లో బంగారు ఆభరణాలు చేయడానికి సంకల్పం చేశాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామివారి సుమారు 118 తులాల బంగారంతో బంగారు తాపడం చేయించడం జరిగింది. అలా కాకుండా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవాలు, షష్ఠి మహోత్సవం, సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమాలు, శబరిమలలో ఏ విధంగా అయితే మకర జ్యోతి వేడుకలు జరుగుతాయో ఆ జ్యోతి వేడుకలు ఇట్లాగే ఇక్కడ ఆభరణాలు ఊరేగింపు, స్వామివారి మకర దర్శనం, పడి పూజ, విశేషమైన అలంకరణలో మన నాని స్వామి ఆధ్వర్యంలో దేవాలయం సుందరంగా ప్రతి సంవత్సరం కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ప్రతి ఏటా కూడా 600 మంది స్వామిని మాలధారణ చేస్తారు. ఇక్కడ మాలధారణ చేసి ప్రతిష్ఠించిన విగ్రహానికి పూజా కార్యక్రమాలు, అష్టోత్తర శతనామాలు అన్ని జరుగుతాయి. పూజ చేసిన ఆ పువ్వులు కూడా స్వామివారికి వేయడం జరుగుతుంది. ఈ విషయం ఎక్కడ కూడా ఉత్తరాంధ్రలో ఇలాంటి విషయం ఎక్కడ జరగదు. అది మన గౌరీ పంచాయతీ దేవాలయంలో జరుగుతుంది.
అప్పటి శాసనసభ్యులు పెద్దలు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో మండల కాలం మహాన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోజుకి 2500 మందికి అద్భుతమైన రుచులతో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వాములందరికీ కూడా ప్రతి ఏటా 41 రోజు రోజుకి 2000 మంది చొప్పున భోజనాలు కార్యక్రమం మహాన్నదాన కార్యక్రమం చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా కార్యక్రమాన్ని స్వాములు నిర్వహణ చేస్తున్నారు.